హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ వచ్చింది. ఏ మూవీ నుంచి అని అంటే మన మత్తు వదలరా 2. సో పార్ట్ 2 నుంచి సాంగ్ వచ్చింది. ఇది సాంగ్ అంట. అండ్ దీనికి మొత్తము అంటే అన్ని చేసింది ఫారియా అబ్దుల్లా అంట. ఫారియా అబ్దుల్లా దీనికి లిరిక్స్ రాసిందంట, పాట పాడిందంట, డాన్స్ కొరియోగ్రఫీ కూడా అట్లా. సో ఇదైతే ప్రమోషనల్ సాంగ్ అంట. నాకు తెలిసి మళ్ళీ సినిమాలు ఉంటుందో ఉండదో నాకైతే డౌట్ పడుతుంది. మేబీ ఎండింగ్ లో పడేటప్పుడు క్రెడిట్స్ పడేటప్పుడు అట్లా ఉండదు అనిపిస్తుంది. బట్ సాంగ్ పేరు వచ్చేసి డ్రామా నక్కో మామ. సో ఇదంట సాంగ్. దీని ప్రమోషన్ కూడా లైక్ వేరే చేసినారు వీడియో ఒకటి కామెడీగా. సో సాంగ్ వచ్చేసి 5 minutes 16 seconds 5 minutes పాట ఉన్నది. పాట ఇంకేమున్నది ఏంది అసలు సీన్ కూడా ఏమన్నా అదే తెలియదు. ఇక ఇప్పుడైతే మనము చూద్దాము లైక్ ఏంది అని. సో లెట్స్ గో గైస్. పక్క టేబుల్ హీటీ మన అవుతుంది ఇద్దరికి. తాగిన ప్రతిసారి నాకు ఎప్పగింతలేంట్రా. నేనమ్మ డెలివరీ ఏజెంట్కి చేసిన స్పెషల్ ఏజెంట్కి చేసిన మనకు డబ్బు సరిపోదేంట్రా. తస్కరిస్తున్నావు. ఇంకెన్నాళ్ళు కొంత కూడపెట్టుకునేది. కొడితే పెద్ద లైఫ్లో సెటిల్ అయిపోవాలి. వచ్చింది मामा तुम लोग यकीन नहीं करेंगे कल क्या हुआ. हैदराबाद यार इन ले आइडिया नहीं है बैगन. क्या हुआ? उससे पहले परसों की बात सुनो. क्या हुआ? ఏం రాసిందని चेक 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 चेक. परसों एक कॉल आया दूसरे वाले फोन पे. कॉल उठा के बोला हेलो बोलो जोर से. काम लिए तो कते मसले मेरे एंड है. इजी मनी ले लो आजकल का ट्रेंड. He said we know you need the dough you need the पैसा. बात आगे बढ़ी मना करूँ कैसा. मास्क सेट है बोल. तुम कर रहे हाथ में गन जबरदस्ती अपन डर रहे. अपन तो सेकंड ऐसा गैप देके लैग हुए. हाथ हटा के उसका व्हाट सुन के बैक हुए. We said we couldn't do the job we are barely. खत्म नहीं करने दिए लाइन बोले खैर नहीं. हम कड़के सोचे अब तो अटके. रवाना को मम्मी बोले तुम जैसे से बच के. आगे पीछे बातों में तुम भागे क्यों फिर सबसे बातें लगी कीचड़ बच्ची पैकेट अप लाइक मड के. ड्रामा नकु मामा ड्रामा नकु मामा. ఏసుదాస్ ఆడిడాస్ ఏసుదాస్ ले तू ना ड्रामा नकु मामा बेगानी पार्टी में अब्दुल्ला दीवाना. పాట అయితే నిజంగా మ్యూజిక్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, పాడడం ర్యాప్ పాడతారు కానీ మస్తు ఆయన చూస్తుంటే బ్రూక్లిన్ ఆయన హోల్డ్ ఉన్నట్టు. सीधा मुँह रख के कहीं को उल्टा काम. డాన్స్ కూడా ఏమైనా అంటావు మొత్తం కొరియోగ్రఫీ. మొత్తం హిందీలోనే ఉంది. హైదరాబాద్ తెలుగులో ఉండదు అనుకున్నా. मुंह पे बोले ये देखो आम पीछे गुटली दी. ठंडी पड़ी है देखो जान इट्स अ कुल्फी सीट. चीट नहीं करते अपन देते असली मीट. खून इतना साफ चूसे मच्छर बोले स्वीट. मच्छर
పిచ్చి వాడేసింది నిజంగా నాకు మామ ఇంకా వస్తాను పాట ఇంకా 1 minute ఉంది పాట 4.4 minutes అయింది. బ్రూక్లిన్ నైన్ గుర్తు వస్తుంది. మొరాన్ తస్కరించుతా తస్కరిస్తా అని ఓకే ఇది అయింది మా అమ్మ. అయిందంట. तो ये था मामला ओके బాయ్ बाय బాయ్. ఏం చెప్పింది రా నాకు అనిపించింది అనుకున్నా. జీవితంలో డ్రామాలు వద్దు మామయ్య అని చెప్పింది. ఆహా, అంతే డ్రామాలద్దు మామయ్య అంట. పనికి వెళ్దాం, ముందు బిల్లు కట్టే. డ్రామా నక్కు మమ్మ. గ్యాంగ్ ఆఫ్ మత్తు వదలరా 2. ఇక్కడ మీరు చూసుకుంటే రిటర్న్ కొరియోగ్రాఫ్డ్ సంగ్ బై ఫరియా అబ్దుల్లా. సో కంపోజ్ మన కాలభైరవ, మనకి మ్యూజిక్ తెలుసు. సో అసలు ఒక ర్యాప్ సాంగ్ ఏది యాక్చువల్లీ, కానీ మంచిగా బాగుంది. లైక్ కామెడీ అవంతా ఎలిమెంట్స్ అవన్నీ బాగుండే. మూవీనే కొంచెం డాంక్ టైప్ ఇట్లా ఉంటది, అంటే ఏదో టైం పాస్ కి అన్నట్టు కామెడీ కొంచెం ఉంటది. మీరు సినిమా మీరు మత్తోదల 1 చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ థీమ్ లో అంటే డిఫరెంట్ జానర్ అనే అనుకోవచ్చు. అంతే డాంక్ హ్యూమర్ ఉంటది కానీ బాగుంటది, అట్లా క్రైమ్ కూడా ఉంటది, అట్లా డార్క్ కామెడీ టైప్. ఇక సో ఇక ఇది గైస్ మన మూవీ. అసలు దీని ప్రమోషన్స్ కూడా ఒక డిఫరెంట్, అంటే లైక్ ఇప్పుడు మీరు ఇక సినిమా ఒక డిఫరెంట్ గైస్ అంతే, ఇది ఒకటి వేరే బ్రీడ్ అంతే. కానీ వీళ్ళ టీం అంతా కానీ కరెక్ట్ ఇట్లా పాయింట్ మూవీ ఎట్లా అంటే దాని గురించి అట్లనే అదనే మీరు అంటే డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా చూడండి. లైక్ చూసినప్పుడు అడిడాస్ కి యేసుదాస్, సో అట్లాంటి వెన్నెల కిషోర్ మూవీ తీస్తుంటే దానికి డైరెక్టర్. సో అట్లా అదనే కాదు, మళ్ళీ సినిమాలో కూడా మీరు మత్తు వదలరా సినిమాలో కూడా చూడండి. లైక్ కింద ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు కింద సబ్ టైటిల్స్ చదవండి ఒకసారి. నేను మొన్న రావుతుండే అంటే లైక్ కామెడీ, అది కూడా అసలు థింక్ చేసి పెట్టాలంటే లైక్ అది ఒకటి ఉండాలా. సో చిన్న డీటెయిల్ కి కూడా ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరు చూడరు గాయస్, ఇప్పుడు గమనించారు కింద వెళ్ళేది, ఇప్పుడు హెడ్ లైన్స్ వెళ్ళేది ఎవరు గమనించారు, కానీ అది రాసిందంటే అది ఒకటి చూసినా కానీ దాంట్లో నవ్వు తెప్పియడం అనేది. సో అది గాయస్ మన సాంగ్ ఇదైతే డ్రామా నక్కో మమ్మ సాంగ్ అయితే మనకి. సో వీడియో అయితే 5 minutes సాంగ్, దాంట్లో మళ్ళీ ఇక నాకైతే బోర్ అది అనిపించలేదు. అంటే ఆ మ్యూజిక్ కి ప్లస్ ఆమె పాడడానికి ఆ ర్యాప్ ఇంకా వీడియో కూడా చాలా కలర్ఫుల్ గా బాగుంది. సో ఇది అయితే ప్రాపర్ సాంగ్ అయితే మంచిగా అనిపించింది మాకు. లెట్స్ సీ, ఆ మూవీ అయితే మనకి September 13th కి రిలీజ్ అవుతున్నది. సో ఎట్లుంటావో మనం అయితే చూసేద్దాం. సో బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద వీడియో. బాయ్ బాయ్ బాయ్.